హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి మంటను మేము పొద్దునే వేసుకున్న తర్వాత ఫోటోషూట్ కోసం అని చెప్పి ఆంధ్రాల సింగపురం రోడ్ సైడ్ వెళ్ళాము. అలా తిరిగాం, చక్కగా తిరిగి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాపకి భోగిపళ్ళు వేడుక జరిగింది. అక్కడ బ్లాక్ డ్రెస్లో ఉన్నది మా పాప. భోగిపళ్ళు కోసం అని అక్కడ కూర్చున్నారు అందరూ పిల్లలు కూడా. అక్కడ వేడుకంతా అయిన తర్వాత బయట మా గ్యాంగ్ అందరితో కూడా ముచ్చట్లు పెట్టుకున్నాము సరదాగా. దాని తర్వాత మా పాప గ్రీన్ డ్రెస్లో ఉంది, అదేదో చెప్తుంది. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్. సంక్రాంతి రోజు ఏమైందంటే పల్దానాలు అందుకున్నాము అందరం కలిసి. అందరింటికి వెళ్ళాము. ఇంచుమించు మా రిలేటివ్స్ అందరూ మా ఊర్లోనే ఉంటారు. ఇంచుమించు అన్ని ఇల్లు కూడా టచ్ చేసాము. ఇది మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. ఇక్కడికి వచ్చి ఫలదానం అందుకోవడానికి వచ్చాము. మొత్తం అందరం కలిసి వచ్చాము. కలిసి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాము. వెళ్ళి అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. తను మా మావయ్య. ఫలదానం అందుకోవడానికని వచ్చాను. ప్రతి సంక్రాంతికి కూడా మేము ఫస్ట్ ఫలదానం అందుకుంటాం ప్రతి ఇంట్లోని. పేరంటానికి వెళ్తాం అన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత మిగతా గేమ్స్ ఆడుకోవడం ఇలా జరుగుతుంది సంక్రాంతి. ఇక్కడ ఫలదానం అందుకున్నాను. అందుకున్న తర్వాత మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అక్కడ వాళ్ళ కోడలు తను ఏదో మాట్లాడుతుంది నాతో. చాలా వరకు కవర్ చేశాను కానీ అన్నీ వ్లాగ్లో పెట్టలేకపోయాను. చాలా వరకు మిస్ అయ్యాయి. అవన్నీ కలిపి ఇంకో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మా చింతాత గారి వాళ్ళ ఇంటికి వచ్చాను, పక్కన మా మరదలు. నెక్స్ట్ ఇక్కడ అయిన వెంటనే ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్త వాళ్ళ ఇంటికి ఇంకో కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా అందుకున్న తర్వాత లాస్ట్గా ఇంటికి చేరుకున్నాం అన్నమాట. ఇంటికి చేరుకున్న తర్వాత అప్పుడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మూవీకి వెళ్ళాము. ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సంక్రాంతిని మేము అలా అయితే ఎంజాయ్ చేసాము. ఇది మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి తను ఏదో బీరువా తీసుంటే నేను వీడియో తీస్తున్నాను, నవ్వుతుంది తను. ఏదో చెప్తుంది. ఇంకా చాలామందితో వీడియోస్ తీశాను కానీ అది కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. తను మా అత్త కూతురు. వాళ్ళ అబ్బాయి కొంచెం హెల్త్ బాగాలేదు తనకి. మా మరదలు తను. అక్కడ కూడా ఫలదానం తీసుకోవడానికి వెళ్ళాను. ఎప్పుడో కానీ కలవం అసలు. ఎప్పుడో ఇయర్లో 1 or 2 times వెళ్తాను. ఊర్లో ఉన్నా కూడా నాకు వెళ్ళటం కుదరదు. మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు చక్కగా యూనో కార్డ్స్